హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఫ్లేవర్స్, అలాగే మనకి మిల్క్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్స్, సో ఇవన్నీ కూడాను ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ నేను ఎలా ప్యాక్ చేశాను అనేది చూద్దాము. సో ఇవన్నీ కూడా నేను ఒక ఆర్డర్ కోసమే చేశాను. ఏంటి అనేది కూడా నేను మిడిల్లో అయితే చెప్తాను. అండ్ ఎలా ప్యాక్ చేశాను, ఎలాగ పంపించాను అనేది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎప్పుడైనా కానీ ఇలాగా ఆర్డర్స్ అనేవి వచ్చినప్పుడు మీకు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే నేను ఇలాగా డార్క్ కాంపౌండ్తో చేస్తున్నానండి. సో డార్క్ కాంపౌండ్ అండ్ ఇలాగ రైస్ క్రిస్పస్ ఇవి వచ్చేసి నేను పిల్లల కోసం చేస్తున్నానండి. సో దానివల్ల పిల్లలకి డార్క్ కాంపౌండ్లో రైస్ క్రిస్పస్ వేస్తే చాలా బాగుంటుంది. సో వాళ్ళకి డార్క్ చాక్లెట్ అంటే కొంచెం హెల్దీ, అలాగే మనకి రైస్ క్రిస్పస్ వేస్తే క్రిస్పీగా చాలా ఇష్టంగా తింటారు కదా. సో దానివల్ల నేనైతే దీంట్లో మాత్రం రైస్ క్రిస్పస్ అనేవి యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి దీని మొత్తం కూడా ఇలాగా గ్లాస్లో అయితే వేస్తున్నానండి. సో మీకు నచ్చిన మోల్డ్స్లో తర్వాత మీరు వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫ్రూట్ మోల్డ్ అండి. సో మనకి రైస్ క్రిస్పస్ ఇలాగా వేసినప్పుడు ఏంటి అంటే కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలి. ఏంటి అంటే మనకి ఎక్కువ పడిపోతుందండి, సో మోల్డ్స్ కంటే ఎక్కువ. అండ్ ఇది వచ్చేసి చాలా చిన్న మోల్డ్స్ కాబట్టి సో మనకి ఎక్కువ పడిపోయినప్పుడు కొంచెం మెస్సీగా అయిపోతూ ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా వేసుకుంటూ ఉండాలి. తర్వాత ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటే మనకి చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. అండ్ ఇవన్నీ కూడా నేను క్రిస్మస్ కోసం ఒక స్కూల్కి అయితే చేశానండి. మా అబ్బాయి వాళ్ళ స్కూల్కి వాళ్ళు అక్కడ చర్చిలో అందరికీ ఇస్తారనమాట. సో ముందు రోజు చర్చికి తీసుకెళ్తారండి మాకు పిల్లల్ని. సో అలాగా డొనేషన్గా అందరూ ఫుడ్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట పిల్లలందరికీ. సో అలాంటప్పుడు నేనేంటి అంటే ఎవ్రీ టైం నేను చాక్లెట్స్నే ప్రిపేర్ చేసుకొని ఇస్తూ ఉంటాను అనమాట. 3-4 కేజెస్. సో ఇవి మొత్తము 3.5 kg ఆర్ 4 kgs లోపల చేశాను అనమాట. ఇవన్నీ కూడాను నేను డార్క్, అలాగే మిల్క్ అండ్ ఫ్లేవర్స్, సో ఇవన్నీ కూడా కలిపి మిక్సింగ్ చేసి నేనైతే ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ ప్యాక్ చేయడం కూడా జరిగిందనమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి ఫ్రూట్ మోల్డ్ అని చెప్పాను కదా, చూస్తున్నారు కదా, గ్రేప్, బనానా, మనకి పైనాపిల్ అండ్ ఎంత బాగా కనిపిస్తాయో యాపిల్ కానీ షేప్స్ అనేవి. సో పిల్లలకి ఇష్టం కాబట్టి పిల్లలకి నచ్చే విధంగానే చేయాలండి ఎప్పుడు కూడాను. అప్పుడే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు అండ్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో తిన్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకి నచ్చింది తిన్నప్పుడు ఉంటుంది కదా. సో అలాగా. అండ్ ఇవన్నీ పిల్లల కోసం కాబట్టి వాళ్ళకి నచ్చే విధంగానే అన్నీ ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ క్రిస్మస్ కాబట్టి సో క్రిస్మస్ మోల్డ్స్లో కూడా కొన్ని అయితే మిక్స్ చేశానండి. సో నా దగ్గర ఎక్కువ మోల్డ్స్ అయితే అవైలబుల్ లేవు, అన్నీ అయిపోయాయి. సో 1-2 మోల్డ్స్ మాత్రం ఉంచుకొని ఉన్నాను. వాటిలో మాత్రమే ప్రిపేర్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ మిల్క్ కాంపౌండ్ కూడా చేశానండి. సో మిల్క్ కాంపౌండ్లో అయితే నేను ఏది యాడ్ చేయలేదు, ఓన్లీ నేను ప్లెయిన్గా చేయడం జరిగింది. అంటే పిల్లలు చిన్న పిల్లలు కదండి, సో అందరికీ నట్స్ అనేవి నచ్చవు. సో అలాంటప్పుడు బాగోదు కదా, అందుకనేసి నేను రైస్ క్రిస్పస్ అంటే అందరూ తింటారు పిల్లలు, కానీ నట్స్ కొంతమంది తింటారు, కొంతమంది తినరు. అందుకనేసి నేను మొత్తం ప్లెయిన్గా చేయడం జరిగింది. అండ్ ఫ్లేవర్ చాక్లెట్స్ అనేవి చేశాను కదా లాస్ట్ వీడియోలో. సో ఇవన్నీ కూడా నేను ఒకేసారి ప్రిపేర్ చేశానండి. అండ్ ఇది వచ్చేసి క్రిస్మస్ మోల్డ్ అనమాట. అండ్ మోల్డ్స్లో కూడా వేస్తూ ఉన్నాను. ఎటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ ఏమీ వేయలేదండి. ఎగ్జాంపుల్ ఏంటంటే మా పిల్లలే అనమాట. చాక్లెట్స్ మధ్యలో ఏదన్నా తగిలితే వాళ్ళకి నచ్చదనమాట, దాన్ని తీసి పక్కన పెట్టేసి తింటూ ఉంటారు. సో దానివల్లనే నేనైతే ఏమీ యాడ్ చేయలేదు మిడిల్లో. అండ్ చాలా బాగుంటాయి అండ్ చాలా నచ్చుతాయి అన్నమాట పిల్లలకి. ఇలాగానే ఇచ్చాము అంటే అన్నీ కంబైన్ చేసి కలిపి. సో ఇప్పుడు పిల్లలకి మనం ఏంటి అంటే ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఈ ఆరెంజ్ చాక్లెట్ ఒకరికి వెళ్ళింది, సో ఇంకొక పిల్ల వాళ్ళకి ఏంటి అంటే నాకు అది వస్తే బాగున్ను అనుకుంటారు కదా. సో మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఇవన్నీ చూసే ఉంటాం కదండి. సో బర్త్డేస్ వస్తే ఎవరైనా చాక్లెట్ పంచుతూ ఉన్నారనుకోండి, ఒక చాక్లెట్ అన్ని రకరకాలుగా ఉంటాయి కదా. సో ఒక చాక్లెట్ వేరే వాళ్ళకి వెళ్ళింది, నాకు అట్లాంటిది వస్తే బాగున్ను అనుకుంటాము, కానీ వేరేది ఇస్తే మనం ఫీల్ అవుతాము, అప్సెట్ అవుతాము. సో అలాగా అలాంటి ఫీలింగ్స్ నాకు తెలుసు కాబట్టి సో అలా కాకుండా అందరికీ అన్నీ రావాలి అన్నట్లు నేనైతే ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో ఇలాగా ప్యాక్ చేయడం అనేది జరిగింది. మీకు లాస్ట్లో నేను డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను. అండ్ ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ అండి, స్ట్రాబెర్రీ అండ్ మ్యాంగో, ఆరెంజ్ అండ్ పైనాపిల్. సో ఈ 4 ఫ్లేవర్స్ కూడా నేను అన్ని రకరకాలుగా చేశానండి.
అంటే ఇప్పుడు మనకి ప్యాకింగ్ చేసేటప్పుడు ఫ్లేవర్స్ అండ్ డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్ ఇవన్నీ కూడా కంబైన్డ్గా ఇద్దాము అన్న హోప్తో ఇలాగంతా చేశాను అనమాట. నెక్స్ట్ వీటన్నిటిని కూడా మనము సేమ్ ఇలా వేసేసుకొని మోల్డ్లో మీకు నచ్చిన మోల్డ్స్లో తర్వాత వీటిని అయితే ట్యాప్ చేసి తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి అండి. నెక్స్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత మనం ఇలాగ బయట తీసేసుకొని ర్యాప్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే, లేదు అంటే నేను ఎలా ప్రిపేర్ చేశానో అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేశారు అంటే ఎక్కువ డేస్ అంటే కష్టం అండి. మీరు అప్పటికప్పుడు ఇచ్చే విధంగా అయితే ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు. ర్యాప్ ఏం చేయకుండా మనకి ఇలాంటి ప్యాకింగ్ కవర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి కదా, సో వాటిలో నేనైతే ఇలాగా ప్రిపేర్ చేశాను. ఒకటి డార్క్ చాక్లెట్ అండ్ ఒకటి మిల్క్ చాక్లెట్ అండ్ ఎనీ ఫ్లేవర్ చాక్లెట్ వచ్చేసి ఒకటి. సో ఇలాగా 3 కలిపి ఒక ప్యాకెట్లో అయితే నేను ఇలాగా ప్రిపేర్ చేయడం జరిగింది. అప్పుడు పిల్లలందరికీ కూడాను అన్ని చాక్లెట్స్ అందుతాయి అనే ఉద్దేశంతో ఒక్కొక్కటి ఇస్తే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడము, సో మాకు ఇది రాలేదు అనుకోవడము, సో అలా ఉంటుందన్నమాట. ఇదంతా లేకుండా ఇలా చేశాను. అండ్ ఈ చాక్లెట్స్ వచ్చేసి ఇంకా స్మాల్ చిన్న ఆర్డర్ లాగా అండి, అంటే వాళ్ళు టేస్ట్ కోసం అనేది అడిగారనమాట. సో దానివల్ల టేస్ట్ కోసం కూడా మనకి పోస్ట్ ఆఫీస్లో అడిగారండి. సో నాకు చాలా బాగా అనిపించింది పోస్ట్లో వాళ్ళకి కావాలి అనేసి. సో అందుకనేసి నేను ఇవి పక్కన పెడుతున్నాను ఒక 3-4. సో పోస్ట్ ఇంకా బయట వాళ్ళు ఒక 3కి ఇలాగా ఈ కవర్ అనేది ఇలాగ ఓపెన్ చేసేసుకొని ఒకటి డార్క్ అండ్ ఒకటి మిల్క్ అండ్ ఒకటి వైట్ ఎనీ ఫ్లేవర్ అండి. సో 4 ఫ్లేవర్స్ వేయలేం కదా, అందుకని ఏదైనా సరే ఒక ఫ్లేవర్ అయితే యాడ్ చేశాను అన్నిట్లో కూడాను. తర్వాత మనకి ఇలాగ అంటుకుండే విధంగా ఉంటుందన్నమాట. సో మన కవర్కే స్టిక్ అయిపోతుంది. జస్ట్ దీన్ని ఇలాగా ఓపెన్ చేసేసి స్టిక్ చేసేసుకోవచ్చు. మనకి చాక్లెట్స్ అనేవి మెల్ట్ అవ్వడం కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. దేనివల్ల అంటే ఇప్పుడు మనకి సమ్మర్ ఏం కాదు కదా, సో దానివల్ల మనకి బాగానే ఉంటుంది. అండ్ అన్నీ కూడాను సేమ్ ప్రాసెస్లో ఇలాగైతే ప్రిపేర్ చేసేసుకున్నానండి. ప్రతి దాంట్లో సేమ్ క్వాంటిటీలో ఇలాగా వేసేసుకొని, అండ్ చాక్లెట్స్ అంటే తెలిసిందే కదండి. సో మాకు కిందనే ట్యూషన్ ఉంటుంది అనమాట. సో వెళ్ళడం మా మమ్మీ చాక్లెట్స్ చేస్తుంది అని చెప్పేసి కింద వెళ్ళి చెప్పడము, వెంటనే పిల్లలందరూ పైకి రావడము ఇంకా నా చుట్టూ చేరుకున్నారనమాట. సో నేను చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు అందివ్వడము, వాళ్ళు కొంచెం హెల్ప్ చేయడము, సో వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ఆంటీ ఆంటీ అని వచ్చేస్తారు చాక్లెట్స్ కావాలి అనేసి. సో ఇలాగా ఆడుకుంటా ఉన్నారనమాట. ఇంకా అవి ఎక్కువసేపు ఇలా చేస్తే ఇంకా మెల్ట్ అయిపోతాయి అనేసరికి ఇంకా సైలెంట్గా అయిపోయారు. సో ఇవి మొత్తం కూడాను 80 ప్యాక్స్ వచ్చాయండి. సో 80 ప్యాక్స్లో 3 చాక్లెట్స్ అనమాట. సో ఇవి మొత్తం ఇలాగా ప్యాక్ చేసేసుకొని ఇచ్చేసాను. అండ్ దీనికి ఎటువంటి అమౌంట్ ఏం లేదండి. ఇది మా బుడ్డోడి తరపున నేనైతే గిఫ్ట్గా ఇచ్చాను చర్చ్కి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.